నేను 6 ఇయర్స్ నుంచి ఎన్ఎస్లో పనిచేసిన. అండ్ ఐఎమ్ ఫ్యూచర్ పాలిటిక్స్. నా చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను నేషనల్కి క్రికెట్ ఆడదామని ట్రై చేసి స్టేట్ లెవెల్ ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత నా చిన్నప్పుడు డ్రీమ్ ఉంటుండే, నేను రిటైర్మెంట్ అయ్యి సంథింగ్ ఎంపీ అవ్వాలని ఒక కోరిక ఉంటుండే. నా ఫస్ట్ డ్రీమ్ నాకు కోరిక తీరలేదు. కాబట్టి సెకండ్ డ్రీమ్ ఖచ్చితంగా పాలిటిక్స్లో దిగాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక రియల్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుందో ఆ వేలో నేర్చుకుంటూ చిన్నప్పటి నుంచి నా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మా తాత వల్ల కాలేదు, మా పెదనాన్న వల్ల కాలేదు, నా వల్ల కావాలని చెప్పి ఒక సంకల్పంతో వచ్చినాను. ఖచ్చితంగా సాధిస్తాను కోరికతో ఉన్నా. ఇప్పుడు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అయిపోదు కదా, వెనక నుంచి పిక్కలు కూడా కావాలి కదా. మరి ఇప్పుడు విజయ్ కుమార్ అనే వ్యక్తికి మరి వెనక నుంచి నడిపించేది ఎవరు మరి ఆర్థికంగా సపోర్ట్ చేసేది? ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కానీ, ఇప్పుడు ఆ యూత్ అందరినీ కూడా జమ చేసి ఏదైనా ప్రోగ్రామ్స్ చిన్న చిన్న కార్యక్రమాలు కింద చేయడం కానీ, ఇవన్నీ చాలా చేసి ఉండడం మాకు తెలుసు. కాకపోతే మరి వీటన్నిటికీ ఎట్లా మరి ఏంది? సింపుల్గా అన్న, నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏమో నాకు తెలియదు. నాకు మా అన్నలు ఉన్నారు, నాకు మా పెద్దన్న ఉన్నాడు. నాకు ఏం చేసినా మా పెద్దన్న చూసుకుంటాడు, మా పెదనాన్న ఉన్నాడు. అంతా నాకు ఎంతో కొంత వెళ్తుంది, ఎంతో కొంత చేస్తున్నానంటే ఎంతో కొంత బిజినెస్ ఉన్నాయి, మా ఖర్చులు మేము కట్టుకుంటున్నాం, ఎంతో కొంత తెలివి ఉంది, సంపాదించుకుంటున్నాను, చేస్తున్నాను. అంతే తప్ప ఎవరి కంచంలో లాక్కొని ఎవరి దగ్గర తీసుకున్నంత అవసరం అయితే లేదు. నాకు నేను అడిగితే ఇచ్చేంత ఒక ఫ్యామిలీ అయితే ఉంది, నన్ను నమ్ముకున్న వాళ్ళతో ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయం చేసేంత సత్తా అయితే నాకుంది. ఎవరు నన్ను తొక్కాలనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా, నాకు ఏం చేయాలి నా బాగా తెలుసు. అంటే ఫ్యామిలీ పరంగానే రాజకీయ పరంగానే మీకు అతి దగ్గరలో ఉన్నటువంటి, అంటే ఆ విజయ్ అని చెప్పేసి అతి సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులు ఎవరు, పెద్ద నాయకులు? దుద్దిలో శ్రీధర్ బాబు గారు మాకు బాగా క్లోజ్ అన్న. కమ్ టు సంథింగ్ ఒక రోడ్ వస్తుంది, అది నాట్ గోయింగ్ టు గుర్తుపడతాడా నేను సంబంధించిన ఇంటికి సంబంధించిన వాళ్ళు గుర్తుపడుకుని ఎందుకుంటారు. ఏమన్నా సపోర్ట్ ఉంటుంది అటు నుంచి? నేను ఎప్పుడు ఎవరిని సపోర్ట్ అడిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు. అంటే అవసరం లేదని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. ఒక నాకు పెట్టిన తర్వాత అరే నువ్వు చేసినావు, నీకు చేసినా అని చెప్పి నాకు అది నచ్చదు. నా కష్టాన్ని నేను గుర్తుపెట్టుకుంటా, కష్టపడతా, ఆ వేలు నడుస్తుంది. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారు నా దగ్గర ఏం లేనప్పుడు, నేను అసలు నా రాజకీయం స్టార్ట్ అవుతున్న టైంలో ఆయన కూడా కలిసి మేము ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో ఇటు బాగా చేస్తున్నాడు కుర్రాడు అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ గారు. అట్లనే నన్ను బాగా అదే టైంలోనే యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్న శివసేన రెడ్డి గారు, ఇప్పుడు చైర్మన్, స్పోర్ట్స్ చైర్మన్, ఆయన నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు. బల్మూర్ వెంకట్ గారు నన్ను గైడ్ చేసుకుంటూ, నాకు రాజకీయం తెలియనప్పటి నుంచి నన్ను తీసుకొచ్చింది బల్మూర్ వెంకట్ గారు. అట్లనే కుందన్ యాదవ్ గారు ఉంటారు, మనోజ్ కుమార్ యాదవ్ కొడుకు తమ్ముడు. ఆయన కూడా నన్ను ఎట్లా కొంత నా రాజకీయం, నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఆయన త్రూ, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన త్రూగా వచ్చినాను. నేను అదే చెప్తున్నాను, ఎప్పుడు మర్చిపోను ఎవడు వచ్చినా నేను ఆయనతోనే ఉంటాను అని నడుస్తాను. ఒక వే ఆఫ్ థింకింగ్ ఉంది. అట్లనే రితీష్ రావు ఉన్నారు, రితీష్ రావు గారు నాకేం లేదు, ఆయన నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గారు కూడా నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చినారు. కాబట్టి రాజకీయంలో నాకైతే ఎవడు అడ్డేర్లేరు అన్న. మరి వెనకాల నుంచి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మీరు స్టేట్ ప్రెసిడెంట్ వెంకటస్వామి అన్నారు కదా, మీ ఇద్దరి మధ్య ఏదో పంచాయతీ నడుస్తున్న మాటలు కూడా చిన్న బయట టాకు, ఏంది? అంటే మీకు రావాల్సింది ఆయనకు వచ్చిందా లేకుంటే ఎట్లా? అట్లేం లేదన్న. సేమ్ అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ ఆయన కాన్స్టిట్యూషన్ లో ఆయన ఉన్న ఇంటికి నేనే ప్రెసిడెంట్ ఉంటుండే. నన్ను ఎలక్షన్స్ టైంలో అజరుద్దీన్ గారు, బల్మూర్ వెంకట్ గారు నన్ను అపాయింట్ చేసి అక్కడ అసెంబ్లీ ప్రెసిడెంట్ గా ఆయన పనిచేయని చెప్పి అజరుద్దీన్ గారికి నేను పనిచేస్తుండే. ఆ టైంలో చిన్న క్లాషెస్ వస్తుండే, ఆయన చెప్పకుండా నన్ను అపాయింట్ చేశారేమో నాకు థాట్. ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు, నేనున్న రూమర్స్ ఇవి. ఆయనకి నాకైతే ఎప్పుడు క్లాష్ ఏం లేదు. నాకు ఎప్పటి నుంచి ఆయన నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు. ఆయనకు కూడా నేనంటే చాలా ఇష్టం. నార్మల్ నేను కష్టపడతానని చెప్పి ఆయనకి ఒక వే ఆఫ్ థింకింగ్ ఉండే. బట్ మా ఇద్దరికి ఎవరు క్లాష్ ఏం లేదు. మరి వాస్తవానికి బీఆర్ఎస్వి అని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు కూడా రెచ్చిపోతా ఉన్నారు. అంటే ఇష్టానుసారంగా ప్రతి ఒక్క చిన్నదానికి కూడా ఏం జరిగినా కానీ. మరి ఇప్పుడు మీరు విద్యార్థులు అన్నారు, హెచ్సిఈ గురించి పెద్ద పంచాయతీ అయింది. నిన్న మొన్న సుప్రీంకోర్టు నుంచి తీర్పు కూడా వచ్చింది. ఏమని అంటే మళ్ళీ దాన్ని అడవిలాగా చేయాలి, లేకుంటే మాత్రం అడవిలాగా చేస్తారా, లేకుంటే జైలుకు పోతారా అన్నట్లు కూడా సీరియస్గా రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఆ బీఆర్ఎస్వి నాయకుల గురించి, ఆ విద్యార్థుల నాయకుల గురించి, అండ్ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల గురించి మరి ఎన్ఎస్సి తరపు నుంచి మీరు ఏం మాట్లాడుతారు? సింపుల్గా బీఆర్ఎస్ పార్టీ ఆ సంబంధించిన స్టూడెంట్ యూనియన్, నేను స్టూడెంట్ యూనియనే కాబట్టి, ఎవరైనా స్టూడెంట్స్ కోసం కొట్లాడతారు కాబట్టి నాకు ఎవరిని తిట్టాలని, ఎవరికి చెప్పాలని నెగిటివ్గా లేదు. కాబట్టి మేము చదువుకొని వచ్చినాం, వాళ్ళు చదువుకున్నా లేదో మాకు తెలియదు బీఆర్ఎస్ నాయకుల్ని. కాబట్టి మేము క్లియర్గా ఏం చెప్తున్నాం అంటే, ఎస్సీఏ గురించి మాట్లాడుతున్నారు, ఆ గచ్చిబౌలి సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి క్లియర్గా చెప్తున్నాం. అక్కడున్న ఆ సంబంధించిన సర్వే నెంబర్ని అప్పుడున్న గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్, దాన్ని ఒక బిల్లీరావు అనే వ్యక్తికి దాన్ని సంబంధించిన స్టేడియం కడతానికి ఇచ్చినారు. దాన్ని అప్పుడు వచ్చిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది కరెక్ట్గా చేయట్లేదు అని చెప్పి దాన్ని కోర్టుకి వేసి దాన్ని ఆపడం జరిగింది. దాన్ని 14 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని సుప్రీంకోర్టులో గెలిచి ఆ భూమి గవర్నమెంట్ ద్వారా నాయన మీ సంబంధించిన ఎస్సీఏ భూమి వేరేది ఇచ్చి ఉండే, మీ ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ తీసుకున్నారు అని చెప్పి క్లియర్గా ఇచ్చినారు. దీన్ని రాజకీయం చేసి దాంట్లో కుందేళ్ళు ఉన్నాయి, దాంట్లో పిట్టలు ఉన్నాయి, దాంట్లో పిరుగున్నాయి, పుల్లు ఉంది, అది ఉంది, ఇది అని చెప్పి ఏదో లేపి పాపం అక్కడ ఉన్న కావాల్సిన డెవలప్మెంట్ని చేయకుండా విద్యార్థుల్ని ఆ భ్రమలో పెట్టి రాజకీయం చేసుకొని లాభపొందింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు.
కాబట్టి Okay. మేము దాంట్లో అయితే 100% ఒప్పుకోమన్నా దాంట్లో సంబంధించింది ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు నిజమతో బయటకు వస్తుంది కదా. అయితే ఇప్పుడు ఎన్ఎస్ఏ ఇప్పుడు ఈ విద్యార్థుల గురించి ఏ సమస్య ఉన్నా కానీ ఏ విద్యా సంస్థలో కూడా ఎక్కడ ఏ అన్యాయం జరుగుతున్నా కానీ వెళ్ళేటోళ్ళు. మరి హెచ్సియు గురించి జరిగినప్పుడు ఆడ ఏబీవీపీ వాళ్ళు కనపడ్డారు, ఈ బీఆర్ఎస్పీ వాళ్ళు కనపడ్డారు. ప్రతి వాళ్ళు అంటే వాళ్ళు సంబంధం లేని వాళ్ళు కూడా అక్కడ నుంచి గట్టిగా విద్యార్థి నాయకులు అని చెప్పేసి కూడా ఫైట్ చేయడం జరిగింది. మరి ఎన్ఎస్ఏ వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా ప్రయత్నం చేయలేదు? ఎన్ఎస్యూ వాళ్ళం అందరము అక్కడ ఉన్న ఎస్యూ పక్కన ఉన్న ల్యాండ్ లో కట్టిన మైభూమా భుజా ఉన్న అక్కడ బిల్డింగ్ లో వెళ్ళి అక్కడ మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్సీ గారితో. ప్రెస్ మీట్ ఇచ్చి క్లియర్ చెప్తున్నాం అప్పుడున్న గవర్నమెంట్ అది కూడా ఎస్సీఏ భూమి కింద వస్తుంది. అప్పుడున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ దాన్ని మైభూమా హోమ్ కి ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసుకుని దానికి 100 feet రోడ్ ఖచ్చితంగా వేశారు. దానికి 100 feet రోడ్ వేసి దాన్ని డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తూ దాన్ని ఒక భూమిగా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి దీన్ని నార్మల్ గా రాజకీయం చేయడానికి వాడినారు అన్న, దాంట్లో ఏం లేదు. దీంట్లో అన్యాయం ఏమైందంటే విద్యార్థుల ఫ్యూచర్ రేపు మాకు ఉద్యోగాలు రావాలన్నా అక్కడ డెవలప్మెంట్ జరగాల్సిందే. ఆ సిటీ మధ్యలో ఉంది, దాని వాల్యూ కోట్లలో ఉంటది. దాన్ని చేయకుండా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు నిజం చెప్పాలంటే దాని కోర్టులో ముందు తర్వాత వేసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత వేసింది కోర్టులో ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా, కేటీఆర్ కదా కోర్టులో వేసింది. మళ్ళీ ఆయన నెగిటివ్ ఎట్లా మాట్లాడతారు, ఆయన అగ్రెసివ్ ఎట్లా మాట్లాడతారు? ఇది రాజకీయం కోలమే కదా మొత్తం. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ఎన్ఎస్యూలో ఉన్నటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ లో చిన్నగా జంప్ అవుతున్నారు. అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే మొన్న కేసీఆర్ గారు కూడా ఒక సభ పెట్టి ఆ సభలో ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలో రాబోతున్నాం, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. మరి సాధ్యమవుతుంది అంటారా? ఖచ్చితంగా వస్తారంటేనే ఆయన పేపర్ చూసి చదువుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఆయన అంతా అయిపోయింది అని ఏం లేదని. ఆయన వచ్చే సంగతి వేర్లే కానీ అన్న, వచ్చేది అంత కళలో ఉన్నారు. ఇది 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ఖచ్చితంగా రాసిస్తాం 10 సంవత్సరాలు నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. మేమే ఉంటాం. ఆ విద్యార్థులకు చేయాల్సిన న్యాయం మేము చేస్తాం. ఏడాదిన్నర పాలనలోనే మొత్తం కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది కదా. మరంటే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు దీన్ని, ఖచ్చితంగా మేమే ఉంటాం అన్నట్టు కూడా మీరు ఒక విద్యార్థి నాయకులుగా ఉండి మాట్లాడుతూ ఓవర్ కాన్ఫిడెంట్ ఏముందన్న, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాము. విద్యార్థులకి మేము న్యాయం చేసినాము, విద్యార్థులు మా తోడున్నారు, మాకు నమ్మకం ఉంది. మేము పేదలకు న్యాయం చేసినాం, పేదలు మా తోడుంటారు, న్యాయం ఉంది. కాబట్టి అన్నిట్లో ఖచ్చితంగా మేము చేసామని కాన్ఫిడెంట్ మాకుంది. మా కాన్ఫిడెంట్ మేము పెట్టుకొని మేము గెలుస్తామని చెప్తున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాలు అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉండే. అప్పుడు ఎట్లా ఉండే, సంవత్సరం ముందు కాదు 6 నెలలకే వాళ్ళు పోతుంది అని ఉంటుండే. 10 సంవత్సరాలు ఉన్నారు కదా, లాస్ట్ 5 సంవత్సరాలు కదా అన్యాయం చేసిపోయింది ఇది తెలంగాణ గవర్నమెంట్. కాబట్టి క్లియర్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా ఏం లేదన్న. మేము ప్రజల బాధ ఇంటానికే ఉన్నాం, ప్రజల బాధ ఖచ్చితంగా వింటాం. ప్రజలతో ఉంటే మేము గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. మా తోడు ప్రజలు ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఎన్ఎస్యూ అనేది పక్కన పెట్టి కాంగ్రెస్ అనేది కూడా పక్కన పెట్టినట్లయితే జరంతసేపు మీరు చదువుకున్నటువంటి వ్యక్తిగా, రాజకీయంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా మీరు నిజంగా చెప్పండి, ఇది సాధ్యమవుతుందా కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉండడం? విద్యార్థి నాయకుడిగా నేనే చెప్తున్నా, మీరు ఏం మాట్లాడదు, విద్యార్థిగా నేనే చెప్తున్నా. విద్యార్థుల సమస్యలు ఇన్నేదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎవరు ఏమనుకున్నా, ఏ మీడియా కానీ ఏది కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నా, లాభబంధుడు ఎప్పుడు మర్చిపోడు కదా, లాభబంధుడు గుర్తుంటుంది కదా. మీరు అంటుండే కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు అంటే మేము కాన్ఫిడెంట్గా ఉంటుండే. మా రేవంత్ రెడ్డి గారు బ్రేక్ఫాస్ట్ చేస్తుందని చెప్తారు, మేము ఖచ్చితంగా మేమే అవుతున్నామా అని. ఖచ్చితంగా మేము క్లారిటీగా ఉంటాం. మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అంటే మేము చేసే సత్తా మాకుంది, ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, ప్రజలు మేము న్యాయం చేస్తే ఖచ్చితంగా ప్రజలు మా తోడు ఉంటారని నమ్మకం మాకు ఉంది. కాబట్టి 100% చెప్తున్నాం మేము కూడా ఉంటాం నెక్స్ట్ ఇయర్ అని. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మేము ఉంటామని చెప్తున్నాం కదా. ఓకే. మరి రేవంత్ రెడ్డి గారు ఏమో మమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నారు, మాకు అప్పు పుట్టట్లేదని మాట్లాడుతున్నారు. ఇటేపు ఏమో కొండ సురేఖ గారు ఏమో ఆ సొమ్ముళ్ళు మూటలు అందట్లే ముళ్ళు అందట్లే అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క తీరులో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఆ కుర్చీని లాగి వేరేటోళ్ళు కూర్చునే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి దీని గురించి ఏం చెప్తారన్న? కుర్చీలు లాగే సత్తా అక్కడ కూర్చుంది రేవంత్ రెడ్డి అన్న. అయితే ఈజీ కాదు, అంత ఈజీ కాదు. లోపల పైనుంచి వచ్చినాడు లేదా డైరెక్ట్ గా అయ్యల పేరు చెప్పుకుని తాతలు చెప్పినాడు కాదు, కింద నుంచి కొట్లాడి పైకి వచ్చినాడు. మినిస్టర్ కాకుండా చీఫ్ మినిస్టర్ అయినాడు ఒకే ఒకడు. ఈ 20 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ అయ్యే యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అయింది ఆయన ఒక్కడే. ఒక పార్టీ దగ్గర ఒక నాయకుడిగా ఉండి ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు సీఎం పక్కన కూర్చుంటున్నాడు సీఎం గా అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత కష్టపడి ఎన్ని కష్టాలు వడిదోకి ఎంత దూరం వచ్చాడో. కాబట్టి అంత ఈజీగా అయితే లాగటం అంత పాసిబుల్ కాదు. అట్లానే మీరు అంటారు ఆ మినిస్టర్ ఈ మినిస్టర్ మాట్లాడతారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న, స్వేచ్ఛ ఎక్కువ. అంటే అనుభవం లేని పాలన జరుగుతా ఉందంటే ఎక్కడైనా అన్యాయం జరిగిందన్నా? ఎవరికైనా అన్యాయం జరిగిందా? ఎవరికి అన్యాయం జరగలేదు. అసలు ఏం జరిగింది? న్యాయం జరిగిందా అన్యాయం జరిగింది తెలవడానికి ఏముంది ఇక్కడ? ఏం జరుగుతుంది? డెవలప్మెంట్ మీరే చూస్తున్నారు కదన్నా, డెవలప్మెంట్ మీరే చూస్తున్నారు.
అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 24 గంటల కరెంట్ పోతుంది పోద్దని. నువ్వు ఉన్న ఇంట్లోనే కరెంట్ ఉంటుంది కదా 24 అవర్స్. నేను ఇదే ఇంట్లో ఉంటున్నాను, నేను హైదరాబాద్లో ఉంటున్నా, కరెంట్ ఉంటుంది కదా. వీఆర్ మంచి చేసిన దాన్ని మేము ఎప్పుడు చెడగొట్టలేదు. చెడుకి వెళ్ళిన దానికి ఖచ్చితంగా ఇది చెడు రా నాయన అని చెప్పి ప్రజలకి అసెంబ్లీ ముందులో చెప్తున్నాం. అది మాకు మేము చెప్పాలి కాబట్టి ప్రజలకి మేము ఆన్సరబుల్ కాబట్టి ప్రజలకి మేము చెప్తున్నాం. అరే నాయన వీళ్ళు చేసినారు, మేము ఏం చేయమంటారు, మేము ప్రజలను అడుగుతున్నాం. మా సొంతగా కళ్ళు మూసుకొని నేను చేస్తాను ఉండు మేమేం అనట్లే. ప్రజల త్రూగా ప్రజలు ఏది చెప్తారో మేము అదే వింటాం. ప్రజల గవర్నమెంట్ ఇది, వాళ్ళు చెప్తారో మేము వింటాము, మేము చేస్తాము అనే వేలోనే పోతున్నాం. మాది ఏంటంటే, మా ఐడియాలజీ ఏంటంటే ప్రజలకి మంచి చేయడానికే మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళ మాటే వినాలని చెప్పి ఉన్న మినిస్టర్లు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ అందరూ వింటున్నారు. కాబట్టి దీంట్లో ప్రాబ్లమే లేదట. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇష్టానుసారంగా మాట్లాడి ఆ మాటలతోనే నిప్పులు జరిగి మరి నిన్న మొన్న పోయి అక్కడ సరస్వతి పుష్కరాలు అని చెప్పేసి అక్కడ పూజలు చేయడం జరిగింది. మొత్తం మంత్రులు అంతా కూడా పోయి మరి అసలు ఏంది మరి ఇంతకుముందు అదే కేసీఆర్ ప్లస్ అయ్యే అవకాశం ఉంది కదా. ఇప్పుడు దాని గురించి చాలా కాంట్రవర్సీగా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. దాని గురించి ఏం తెలుసుకున్నారు? మేము కేసీఆర్ గారిని ఎప్పుడు కాళేశ్వరం కట్టడం తప్పనలేదన్న. నువ్వు కాళేశ్వరం డబ్బులు తిన్నావా అని చెప్పాం. కాళేశ్వరం పట్టాల్సిన డబ్బులు పెట్టలేకపోయినావు, దాన్ని డెవలప్ చేయలేకపోయినావు, దాన్ని ఫిల్ చేయలేకపోయినావు అని చెప్పి మేము వాళ్ళని విమర్శిస్తూ జరిగింది తప్ప, కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచి జరిగిన ప్రాజెక్ట్ మేము మంచిగా ఎందుకు చెప్తాం? మేము మంచిగా అని చెప్తాం. అక్కడ జరిగిన పుష్కరాలు ఏంటంటే అది మన కల్చర్ అన్న, మన హిందూ కల్చర్ కాబట్టి దాని మీద రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకి రాజకీయంలో ఎన్నున్నా సరే మన మన మనోభావాలను మనం దెబ్బ తీసుకోకూడదు అని చెప్పి నిర్ణయంతోనే తీసుకున్నాం. దీంట్లో ఎవరు స్వార్థం అయితే ఏం లేదు. ఓకే, దీంట్లో మరి బీజేపీ బలపడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే మీ అభిప్రాయం? ఏమో అన్న కలలుగంటున్నారేమో మీరు కూడా, మరి నాకు తెలియదు. బీజేపీ తెలుగు రాష్ట్రాలు రావాలంటే గుండు కొట్టించుకోవాలి. ఇక్కడ ఉన్న నాయకుడు ఎవడో, ఇక్కడ ఉన్న అసలు పార్టీ నాయకుడు కూడా చెప్పుకోవాలి ఫస్ట్. ఆ విద్యార్థుల నాయకులు చెప్పాలి, ఆ నాయకులు చెప్పాలి. ఒక్కరికి సోమత ఉన్నది, ఒక్కరికి మైండ్ పని చేయదు. అదేదో ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వల్ల ఏదో 2-3 సీట్లు వచ్చినాయి కానీ ఇంకా అవి కూడా వస్తున్నాయి కాదు నాకు తెలిసి అయితే. ఓకే, సరే అన్న. ఇప్పుడు రాజకీయ అనుభవంగా ఇప్పుడు ఎన్ఎస్సీ వాళ్ళకి కానీ అండ్ అదేవిధంగా విద్యార్థులకు కానీ, విద్యార్థి నాయకులకు కానీ, రైతులకు కానీ, మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ మీరు మీ యొక్క అనుభవంతో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? విద్యార్థులకి మేము చెప్పేది ఒకటే అన్న క్లియర్గా, మీ కష్టాలు ఉండటానికి వినటానికే మేము ఉన్నాము. మీకు ఏ కష్టాలు వచ్చినా మేము తోడుంటాము. ఖచ్చితంగా మీకు 100% మీకు తోడుంటానికే ఈ గవర్నమెంట్ ఉంది. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఖచ్చితంగా మీకు రావాల్సిన ఉద్యోగాలు, మీ చదువు సంబంధించిన స్కాలర్షిప్స్ అన్నీ మేము చూసుకుంటాం. అట్లనే ఉన్న పేదలకు కూడా చెప్తున్నాం, అమ్మ ఉంది మీ గవర్నమెంటే, మీ బాధను తెలుసుకున్న గవర్నమెంటే. మీ ఎమ్మెల్యేలు ఎప్పుడు రాని ఎమ్మెల్యేలు మీ అసెంబ్లీలోకి వచ్చి మీ బాధలు వింటున్నారంటే అర్థం చేసుకోండి, రాజ్యం మారింది. ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న నాయకులు అందరూ ఒకటే అని చెప్పి ఒక నిర్ణయం తెచ్చుకుంది ఈ గవర్నమెంట్. అట్లనే మీకోసం వినడానికి ఒక మినిస్టర్స్ కూడా, ఒక రాష్ట్రానికి సంబంధించిన మినిస్టర్స్, జిల్లాకు సంబంధించిన మినిస్టర్స్ని ప్రొలాంగ్ చేసుకుంటూ మీకోసం స్పెండ్ చేయడానికి టైం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ బాధలు వినడానికి మేము ఉన్నాం, చెప్పుకోవడానికి మీరు ఉండండి.